Hello everyone, welcome back to వెంకన్న ఇంగ్లీష్ గురు. ఫ్రెండ్స్, మనం క్లాసెస్ నేర్చుకుంటున్నాం. జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా క్లాసెస్ నేర్చుకుంటున్నాం. క్లాసెస్ రకరకాల టైప్స్ అని ఉన్నాం, మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఈ టాపిక్ అయిపోవట్లేదు, ఇంకా మనం చదువుతూనే ఉన్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫైనైట్ నాన్ ఫైనైట్ క్లాసెస్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు చెప్పబోతున్నాను. సో వాట్ ఈస్ ఫైనైట్ క్లాస్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్? ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, వాట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని నేర్చుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్ ఈస్ ఫైనైట్ క్లాస్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్. చాలా మందిని టీచర్స్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏరియా. చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్, ఈవెన్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఫైనైట్ క్లాస్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్. ఆ విషయం మనం డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, వాట్ ఈస్ ఫైనైట్ క్లాస్, వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. మీరు చూడొచ్చు, క్లాస్ 10th మనకి ఎన్వైరన్మెంట్ అనేటువంటి లెసన్ తీసుకుంటే వంగర్ మతాయిలో వాట్ ఈస్ ఫైనైట్ క్లాస్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్ అని డిస్కషన్ ఉంటుంది. అదే ఇక్కడ అదే చెప్తాను, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? రిమెంబర్, వాట్ ఆర్ ఫైనైట్ క్లాసెస్, వాట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్. చిన్న డెఫినేషన్ మై ఫ్రెండ్స్. రిమెంబర్, ద క్లాస్ దట్ హ్యాస్ ఎ ఫైనైట్ వర్బ్, ద క్లాస్ దట్ హ్యాస్ ఎ ఫైనైట్ వర్బ్. క్లాస్ అంటే మళ్ళీ క్వశ్చన్ తీసుకురావద్దు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. క్లాస్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి చెప్పాను, మర్చిపోవద్దు. ఆల్రెడీ చాలా వీడియోస్ మనం నేర్చుకుంటూ పోతున్నాం. క్లాస్ అంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ రావద్దు, వాట్ ఈస్ క్లాస్ సార్ అని. ఓకేనా? ఏ క్లాస్ దట్ హ్యాస్ ఎ ఫైనైట్ వర్బ్. ఏదైనా ఒక క్లాసులో ఫైనైట్ వర్బ్ ఉంటే ఈజ్ నోన్ యాజ్ ఫైనైట్ క్లాస్. ఫైనైట్ వర్బ్స్ ఏముంటాయి? సాధారణంగా 4 ఉంటాయి. ఒకటి V1 V1S బేస్ ఫార్మ్స్. ఓకే, ఐ టీచ్ ఇంగ్లీష్, ఇందులో టీచ్ V1. లేదా మోహన్ టీచర్స్ ఇంగ్లీష్, ఇక్కడ టీచర్స్ V1S బేస్ ఫార్మ్స్ అంటాం. V2 పాస్ట్ ఫార్మ్ అంటాం. V3 పాస్ట్ పార్టిసిపల్ అంటాం. V4 ఇంగ్ ఫార్మ్. ఈ ఫైనైట్ వర్బ్స్ ఉంటే ఆ క్లాస్ని ఏమంటున్నాం? ఫైనైట్ క్లాస్ అంటాం. ఇట్ రిఫర్స్ టు ఎ క్లాస్ దట్ ఇండికేట్స్ ఎ పర్టికులర్ టెన్స్. ఏదైనా ఒక క్లాస్ ఇది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని తెలియజేస్తే అది క్లాస్. అదేంటి? ఫైనైట్ క్లాస్. అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ ఫైనైట్ వర్బ్స్. డెఫినెట్గా ఫైనైట్ క్లాస్లో ఏముంటాయి? ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి. V1 V1S, V2 V3 V4 ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇట్ ఇండికేట్స్ ఏ పర్టికులర్ టెన్స్ స్ట్రక్చర్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫైనైట్ క్లాస్ ఎప్పుడైనా సరే పలానా టెన్స్ స్ట్రక్చర్ చూపిస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 or V1S ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ అమ్యూజర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, present continuous tense. Subject plus V2 plus object or complement, simple past tense. Subject plus had plus V3 plus object or complement, past perfect. అంటే స్ట్రక్చర్ చూడగానే టెన్స్ గుర్తుకొస్తుంది. ఈ ఫైనైట్ క్లాస్ పలానా టెన్స్ స్ట్రక్చర్ని తెలియజేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ఏ పర్టికులర్ టెన్స్ స్ట్రక్చర్. మనం గుర్తుపడతాం, అబ్బా సబ్జెక్ట్ ప్లస్ వజర్ వర్బ్ ప్లస్ V4, అబ్బా ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అలా గుర్తుపడతాం. గుర్తుపట్టకపోతే ఫైనైట్ క్లాస్ కాదు, గుర్తుపడితేనే ఫైనైట్, మర్చిపోతుంది. నెక్స్ట్, మనం ఇప్పుడు చాలా క్లాసెస్ మనం నేర్చుకున్నాం. ఆల్ ఇండిపెండెంట్ క్లాసెస్, ఆల్ ప్రిన్సిపల్ క్లాసెస్, ఆల్ మెయిన్ క్లాసెస్, ఆల్ సబార్డినేట్ క్లాసెస్. ఇప్పటి వరకు మనం ఏదైతే క్లాసెస్ నేర్చుకున్నామో ఆల్ క్లాసెస్ ఆర్ ఫైనైట్ క్లాసెస్. మర్చిపోండి, ఆల్ రిలేటివ్ క్లాసెస్ ఆర్ ఫైనైట్ క్లాసెస్, all adjective classes are finite classes, all noun classes are finite classes, all dependent classes are finite classes, all independent classes are finite classes. A class is a finite class. Okay na friends? మర్చిపోవద్దు. ఓకేనా? వెరీ సింపుల్ దిస్ ఈస్. ఎగ్జాంపుల్ ఏమి మీరు చూడండి, ఇక్కడ నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇండియా ప్లేడ్ వెల్, ఇది క్లాస్. ఇట్ లాస్ ద మ్యాచ్, ఇది కూడా క్లాస్. ఎలా? సబ్జెక్ట్ ఉంది, ప్లేడ్ V2 ఉంది, ఇది క్లాస్. టెన్స్, ఇండియా ప్లేడ్, ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్, ఫైనైట్ క్లాస్. ఇంతే. ఇక్కడ ముందు దో ఉంది కాబట్టి సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి ఇట్స్ సబార్డినేటివ్ క్లాస్. అంటే సబార్డినేటివ్ క్లాస్ కావచ్చు, డిపెండెంట్ క్లాస్ కావచ్చు. అంటే ఇది డిపెండెంట్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్,
అండ్ అడ్వర్బియల్ క్లాజ్, దో అనేది అడ్వర్బ్ కాబట్టి. సో కాబట్టి ఇది సబార్డినేటివ్ క్లాస్, ఫైనైట్ క్లాస్ అండ్ అడ్వర్బియల్ క్లాస్, సబార్డినేటివ్ క్లాస్. కింద చూడండి, ఇట్ లాస్ట్ ద మ్యాచ్, ఇట్ లాస్ట్ ఏ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది క్లాజ్. ఇది టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి ఫైనైట్ క్లాస్. ఇంతే. కింద చూడండి, మేరీ నోస్ ఉర్దూ, మేరీకి ఉర్దూ వచ్చు. మేరీ నోస్ ఉర్దూ, మేరీ సబ్జెక్ట్, నోస్ ఉర్దూ. ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంతేనా కాదా శైలజ? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి టెన్స్ స్ట్రక్చర్ తెలియజేస్తుంది. నోస్ ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది క్లాస్. టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి ఫైనైట్ క్లాస్. ఇంతే. నెక్స్ట్ కింద చూడండి, షీ డిడ్ నాట్ రెస్పాండ్, షీ డిడ్ నాట్ రెస్పాండ్, షీ డిడ్ నాట్ రెస్పాండ్, డిడ్ నాట్ రెస్పాండ్ V2, ఏ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. అంతేనా కదా మోహన్? సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V2. అంటే ఇది క్లాస్ ఆఫ్ ఫ్రేజా? క్లాజే. టెన్స్ అని తెలియజేస్తుందా? తెలియజేస్తుంది కాబట్టి ఫైనైట్ క్లాస్. స్ట్రక్చర్ ఉందా? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1, సింపుల్ పాస్ట్ టెన్స్, అయిపోయి ఫైనైట్ క్లాస్. ఇది ఎట్ అనే కంజక్షన్తో స్టార్ట్ అయింది. ఇది కోఆర్డినేటివ్ క్లాస్, ఇది కోఆర్డినేటివ్ క్లాసు, ఇది ఫైనైట్ క్లాసు, మర్చిపోవద్దు. ఇది ఇక్కడ చూడండి, ఇది మెయిన్ క్లాసు, ఫైనైట్ క్లాస్. ఇర్షాద్ ఆస్క్డ్ మీ, ఇర్షాద్ ఆస్క్డ్ మీ, ఇర్షాద్ ఆస్క్డ్ మీ. రిమెంబర్ చూడండి, రాజు ఆస్క్డ్ మీ, మోహన్ ఆస్క్డ్ మీ, శైలజ ఆస్క్డ్ మీ, ఇర్షాద్ ఆస్క్డ్ మీ, సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V2, ఇది క్లాసు, ఫైనైట్ క్లాసు. ముందు ఏ కంజక్షన్ లేదు, మెయిన్ క్లాసు. ఇది మెయిన్ క్లాసు, ప్రిన్సిపల్ క్లాసు అండ్ ఇండిపెండెంట్ క్లాసు, ఫైనైట్ క్లాసు. టెన్స్ తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ, వేర్ ఐ హ్యాడ్ బాట్ ద శారీ ఫర్ హర్ ద ప్రీవియస్ నైట్, వేర్ ఐ హ్యాడ్ బాట్ ద శారీ ఫర్ హర్ ద ప్రీవియస్ నైట్. ఐ హ్యాడ్ బాట్ ఏ టెన్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్, సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, ఇది క్లాస్. ఓకే, టెన్స్ తెలియజేస్తుంది, ఫైనైట్ క్లాస్. ఇప్పుడు మీరు చూడండి, ఇర్షాద్ ఆస్క్డ్ మీ ఇట్, ఇట్ అంటే ఇదంతా నౌన్ క్లాస్ అవుతుంది, ఇదంతా సబార్డినేటివ్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే వేర్ అనేది సబార్డినేటివ్ కంజంక్షన్, ఇట్స్ ఏ సబార్డినేటివ్ క్లాస్, ఇట్స్ ఏ అడ్వర్బియల్ క్లాస్, ఇది ప్లేస్ గురించి మాట్లాడుతుంది, ఇట్స్ ఏ నౌన్ క్లాస్ అండ్ ఇట్ ఈస్ ఫైనైట్ క్లాస్. ఇట్ టాక్స్ అబౌట్ టెన్స్. ఇంతే. కింద చూడండి, అక్కయ్య మేడ్ మీ స్పెషల్ డిషెస్ ఫర్ అవర్ సిస్టర్స్ హస్బెండ్ అండ్ విచ్ హీ లైక్డ్ వెరీ మచ్. అక్కయ్య మేడ్, అక్కయ్య మేడ్, ఐ మేడ్, యూ మేడ్, ఏ టెన్స్ అబ్బాయి? ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే ఫైనైట్ క్లాస్. హీ లైక్డ్, ఫైనైట్ క్లాస్. అంతే. ఆ ముందు ఇంకా వేరే వేరే క్లాసులు ఏమున్నా మనకు అనవసరం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇట్ బికమ్స్ వాటర్, మీకు కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు అర్థం కావడానికి. ఇట్ బికమ్స్ వాటర్, ఇట్ బికమ్స్ వాటర్, ఏ టెన్స్, ఇట్ బికమ్స్ వాటర్, ఏ టెన్స్ అబ్బా మోహన్ చెప్పు? ఇట్ సబ్జెక్ట్, బికమ్స్ V1s, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, టెన్స్ తెలియజేస్తుంది కాబట్టి క్లాస్. నెక్స్ట్ ఏంటిది, టెన్స్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఫైనైట్ క్లాస్, అయిపోయి. యూ కంబైన్ హైడ్రోజన్ విత్ ఆక్సిజన్, యూ కంబైన్ హైడ్రోజన్, యూ సబ్జెక్ట్, కంబైన్ V1, ఏ టెన్స్ ఇది? సింపుల్ ప్రెజెంట్, క్లాస్, ఫైనైట్ క్లాస్. ఇక్కడ సపోజ్ అనే కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి అడ్వర్బియల్ క్లాసు, సబార్డినేటివ్ క్లాసు, డిపెండెంట్ క్లాసు, మీరు పేర్లు చాలా పెట్టుకోవచ్చు. ఫైనైట్ క్లాస్ అంటే సబార్డినేటివ్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫైనైట్ క్లాస్ అండ్ dependent class is also called finite class. Had the CM announced the results, we would have received medals. Okay, ఇది CM had announced class, finite class. We would have received, మళ్ళీ సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ క్లాస్. Nick had an electric wheelchair for the mobility. మనం డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్, ఇది నాన్ డిఫైనింగ్. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్, నిక్ సబ్జెక్ట్, హ్యాడ్ ఏంటది? పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది ఫైనైట్ క్లాస్. దాంతోపాటు కింద చూడండి, హూ వాస్ టీజ్డ్ అండ్ బిలీవ్డ్, హూ వాస్ టీజ్డ్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది, ఇది కూడా క్లాసే. సబ్జెక్ట్ హూ, వాజ్ టీజ్డ్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇది కూడా ఫైనైట్ క్లాస్. కాకపోతే ఇక్కడ హూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిలేటివ్ క్లాస్, it is also non-defining relative class, it is also subordinative class, it is also dependent class. ఇక మీరు ఏదంటే అది చెప్పుకోవచ్చు. the woman had been bitten by a shark, the woman had been bitten, passive voice కాబట్టి
ఉమెన్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్యాసివైజ్లో కాబట్టి ఇది క్లాస్ ఫైనైట్ క్లాస్. కింద చూడండి, హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఇది హూ టాట్ V2, ఇది క్లాస్. టెన్స్ తెలియజేస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్, ఫైనైట్ క్లాస్. ఇది ఫైనైట్ క్లాస్. ఇది ఫైనైట్ క్లాస్తో పాటు హూ రిలేటివ్ క్లాస్, హూ సబార్డినేట్ క్లాస్, హూ డిపెండెంట్ క్లాస్, హూ ఓకే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇట్లా పేర్లు చాలా ఉంటాయి. ఇవి ఫైనైట్ క్లాసెస్కి ఎగ్జాంపుల్స్ మై ఫ్రెండ్స్. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఫైనైట్ నాన్ ఫైనైట్ క్లాసెస్. చాలా సింపుల్ టాపిక్ మై ఫ్రెండ్స్. వెన్ యూ నో ద బేసిక్స్, బేసిక్స్ తెలిస్తే చాలా అంటే చాలా ఈజీ. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. స్కూల్ పిల్లలకి ఈ ఫైనైట్ నాన్ ఫైనైట్ క్లాసెస్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద స్కూల్ బేస్డ్ టెక్స్ట్ బుక్స్ ఓన్లీ, రిమెంబర్. అండ్ ఇది మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, షేర్ అవర్ వీడియోస్ అండ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్, హెల్ప్ అదర్ పీపుల్. ఇప్పుడు నాన్ ఫైనైట్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం. వాట్ ఆర్ నాన్ ఫైనైట్ క్లాసెస్? Non-finite class refers to a class. It refers to a class that does not, మర్చిపోద్ది ఇది మోహన్, గుర్తుపెట్టుకో, that does not indicate a particular tense. అంటే ఇదొక క్లాసే కానీ ఈ క్లాసు ఎలాంటి కాలాన్ని తెలియజేయదు. ఇందులో వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది, కానీ అది ఏ టెన్సో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, తెలియకూడదు. తెలిస్తే మన ఫైనైట్ క్లాస్, తెలియకపోతేనే నాన్ ఫైనైట్. ద వర్బ్ దట్ హ్యాస్ నో టెన్స్, ద వర్బ్ that has no tense is known as non-finite class. Okay na, non-finite class. It includes non-finite verbs. Friends, నేను మీకు ఫస్ట్ బిగినింగ్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మెయిన్ వర్బ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్: రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఫైనైట్, నాన్ ఫైనైట్ అని చాలా చక్కగా ఒక క్లాస్ చెప్పాను. మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్. ఇది ఇంకా బాగా అర్థమైంది. నెక్స్ట్, అది చూడకపోయినా ఇది ఒకటి చూడండి, అర్థమవుతుంది, డోంట్ వరీ. It does not indicate a particular tense structure. ఇప్పుడు ఈ క్లాస్ని చూసామనుకోండి, నాన్ ఫైనైట్ క్లాస్ని, ఇంతకు అది ఏ స్ట్రక్చర్లో ఉంటుందని మీరు ట్రై చేస్తే కనపడదు, దొరకకూడదు. ఇది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అని నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అందులో ఏముండదు, స్ట్రక్చర్ ఉండదు. ఇంతే, ఓకేనా? నెక్స్ట్, సింపుల్గా నాన్ ఫైనైట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేజ్. అసలు యాక్చువల్గా నాన్ ఫైనైట్ క్లాస్కి మరో పేరు ఫ్రేజ్. అందుకే ఆల్ ఫ్రేజెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ ఫైనైట్. ఆల్ ఫ్రేజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ నాన్ ఫైనైట్ క్లాసెస్. ఇప్పుడు ఒకటి బాగా అర్థమైంది అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ రావద్దు, వాట్ ఈస్ ఫ్రేజ్? చెప్పాను నేను మీకు ఆల్రెడీ. వాట్ ఈస్ ఫ్రేజ్? డెఫినేషన్, ఎగ్జాంపుల్ చెప్పాను. వాట్ ఈస్ క్లాస్? ఎగ్జాంపుల్ చెప్పాను. కాబట్టి ఆల్ ఫ్రేజెస్ ఆర్ non-finite classes. All phrases do not indicate any tense. All non-finite classes do not indicate any tense. Next, these are optional. అంటే కావాలంటే నాన్ ఫైనైట్ క్లాస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తీసి బయట పడేయచ్చు. కానీ కంపల్సరీ ఉండాల్సింది ఫైనైట్ క్లాస్. ఉండొచ్చు, ఉండకూడనిది నాన్ ఫైనైట్ క్లాస్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫ్రేజ్. రిక్వైర్ ఇండిపెండెంట్ క్లాస్. ఒకవేళ ఈ నాన్ ఫైనైట్ క్లాస్కి మీనింగ్ ఉండాలి అంటే పక్కన ఏముండాలి? ఫైనైట్ క్లాస్ ఉండాలి, ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి, ప్రిన్సిపల్ క్లాస్ ఉండాలి, ఇంకా వేరే ఏదో క్లాస్ ఆడ పడి ఉండాలి. లేదంటే ఈ నాన్ ఫైనైట్ క్లాస్కి మీనింగ్ ఉండదు. ఓకే, కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? రిమెంబర్, ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ ఈ చక్కగా కనబడుతుందో లేదో తెలియదు బ్లూ కలర్లో పెట్టేసరికి. ఓకే, అసలు యాక్చువల్గా నాన్ ఫైనైట్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? ఇది పైన వర్బుల్ అని ఉండాలి, నేను క్లాస్ అని పెట్టాను. లిస్ట్ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్స్. టోటల్గా నాన్ ఫైనైట్ వర్బ్స్ 8 ఉంటాయి ఫ్రెండ్స్. బీయింగ్ ఏ టీచర్. అర్చన, యూ హ్యావ్ టు డెవలప్ మోరల్ వాల్యూస్ ఇన్ చిల్డ్రన్. ఇలా అనాలి. బీయింగ్ ఏ టీచర్, బీయింగ్ ఏంటమ్మా నువ్వు ఒక అమ్మాయి వాడిని, నీకు తెలియదా? బీయింగ్ ఏ ఉమెన్ యూ షుడ్, ఇలా మనం మాట్లాడతాం అనమాట. ఇంగ్ ఫామ్, V4, ఉట్టి ఇంగ్ 4 ఉంటుంది. స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ, స్విమ్మింగ్, అది ఇంగ్ ఫామ్. ఓకేనా? జెరెండ్, ఇది కూడా ఇంగ్ ఫామే.
ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్. ఐ లైక్ వాకింగ్. ఇవి మన జెరెండ్స్ అనమాట. ఇవి 3 బీయింగ్ ఇంగ్ ఫామ్ జెరెండ్. ED2 ఆర్ EN ఫామ్ అంటే V3. ఎడ్యుకేటెడ్, ఇన్స్పైర్డ్ అండ్ written, broken, torn ఇలాంటివన్నీ. హ్యావింగ్ ప్లస్ ED2, హ్యావింగ్ ప్లస్ V3 అనమాట. హ్యావింగ్ ఎడ్యుకేటెడ్, హ్యావింగ్ బార్న్, హ్యావింగ్ ఇన్స్పైర్డ్, హ్యావింగ్ థాట్ ఇలా మనం చాలా మంది వాడతారు. ఇంతకీ దీన్ని ఎట్లా వాడాలరా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ప్రెషన్స్ నాన్ ఫైనైట్ క్లాసెస్. హ్యావింగ్ థాట్ అని కనబడుతుంది నాన్ ఫైనైట్ క్లాస్. ఇట్స్ ఎ ఫ్రేజ్. నెక్స్ట్ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, హ్యావింగ్ బీన్ ఇన్స్పైర్డ్, హ్యావింగ్ బీన్ థాట్ ఇలా. ఇది 6th వన్. 7th వన్ టు ఇన్ఫినిటివ్. 8th వన్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ 2 + V1 ఆర్. వీటిని ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్లో మనకి 8 నాన్ ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి. అవి ఇవి బీన్, ఇంగ్ ఫామ్, జెరెంట్, ED2 ఆర్ EN ఫామ్, హ్యావింగ్ ప్లస్ ED2, హ్యావింగ్ బీన్ ప్లస్ ED2, టు ఇన్ఫినిటివ్, ప్లెయిన్ ఇన్ఫినిటివ్. జస్ట్ 8 మాత్రమే ఉంటాయి. ఇవి ఎలా వాడాలి అనేది నెక్స్ట్ ఇంకొక టాపిక్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ బిగినింగ్లో నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి ఈ 8 అంటే ఏదైనా ఒక ఫ్రేజ్లో క్లాజ్లో ఇవి కనబడుతుంది నాన్ ఫైనైట్ క్లాస్. ఇంతే పిట్టకథ. చాలా సింపుల్ అంటే సింపుల్. ఇది చెప్తున్నా. ఇవి కనబడితే అది నాన్ ఫైనైట్ క్లాస్. బీయింగ్ ఎ టీచర్ అది నాన్ ఫైనైట్ క్లాస్. నెక్స్ట్ రీడింగ్ బుక్స్. నెక్స్ట్ ఆఫ్టర్ టేకింగ్ లంచ్ అది నాన్ ఫైనైట్ క్లాస్. జెరెండ్ స్మోకింగ్ లేదా ఈటింగ్, డ్రింకింగ్, విజిటింగ్, రీడింగ్ అలాంటివి. నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అది నాన్ ఫైనైట్ క్లాస్. హ్యావింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ నాన్ ఫైనైట్ క్లాస్. హ్యావింగ్ బీన్ ఇన్స్పైర్డ్ బై స్వామి వివేకానంద దట్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్. నెక్స్ట్ టు అటెండ్ దిస్ క్లాస్ నాన్ ఫైనైట్ క్లాస్. నెక్స్ట్ ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని నాన్ ఫైనైట్ క్లాస్ అని మనం ఎంజాయ్ చేస్తున్నాం. మీరు చూడండి ఎగ్జాంపుల్స్. బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ నేను మీకు తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. లీడింగ్ ద మూమెంట్. ఇంతకీ ఇక్కడ లీడింగ్ ఉంది. ఐఎమ్ లీడింగ్, ఆర్ లీడింగ్, వీఆర్ లీడింగ్ అని ఉందా? లేదు. కాకపోతే లీడింగ్ ఉంది ఇంగ్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, పలానా టెన్షన్ తెలిసే అంశాన్ని లేదు. కాబట్టి దిస్ ఈస్ క్లాస్ విత్ నాన్ ఫైనైట్ వర్బ్ ఇంగ్ ఫామ్. సో నాన్ ఫైనైట్ క్లాస్. కింద చూడండి. వంగర్ మథాయ్ వన్ ద నోబెల్ ప్రైజ్. వంగర్ మథాయ్ వన్ ద నోబెల్ ప్రైజ్. 1 V2 సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది క్లాస్. ఏ క్లాసు? ఫైనైట్ క్లాస్. టెన్స్ తెలియజేస్తుంది. ఏ టెన్స్? మోహన్ సింపుల్ పాస్ట్ టెన్స్. బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ UK. ఓకే, హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ UK. హీ సబ్జెక్ట్, బికేమ్ V2. ఇది ఏ టెన్స్? చెప్పండి అర్చన. సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇది క్లాస్, ఫైనైట్ క్లాస్. బోర్న్, ఐ వాజ్ బోర్న్, యు వర్ బోర్న్ అని ఉందా? లేదు. పుట్టి బార్న్ ఉంది. V3 ED2. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఇంకా వేరే హెల్పింగ్ వర్బ్స్ లేవు. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ విత్ నాన్ ఫైనైట్ వర్బ్. దెర్ ఇస్ నో మీనింగ్. హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. హ్యావింగ్ డన్ he went out to play. He went, I went. ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది క్లాస్. టెన్స్ అని తెలియజేస్తుంది. ఫైనైట్ క్లాస్. ఇక్కడ చూడండి. హ్యావింగ్ డన్, హ్యావింగ్ ప్లస్ V3. కాబట్టి ఇక్కడ ఇది మరి ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ మనం చెప్పలేము ఇది. కాబట్టి దిస్ ఈస్ నాన్ ఫైనైట్ క్లాస్. యాక్చువల్గా నేను బిగినింగ్లో ఏం చెప్పాను? దిస్ ఈస్ ఎ ఫ్రేజ్ చెప్పుకున్నామా? దీనికి మీనింగ్ ఉండదు. హోంవర్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మీనింగ్ ఉండదు, ఆప్షనల్. So this non-finite verb class which is also called phrase. Non-finite class which is also called phrase. Okay na? Phrase చూడండి, నా phrase class చూడండి, ఇది చూడండి. చాలా సింపుల్. ఆల్ phrases are non-finite classes. అంటే వర్బ్ ఉండాలి పర్టికులర్గా. Recognized by his boss. He got an appreciation letter. He got simple past tense, finite class. Recognized, non-finite class. Okay na? Next. With the tree grown tall, we get more shade. We get, simple present tense, we get, finite class. With the tree grown tall, grown V3. I have grown, you have grown anunda ledu. Kabatti this is non finite class. No tense structure. We left the room. We left.
Next, simple past tense, finite class. Went home, finite class. To search for the books, చూడండి, to search for the books, 2 plus v1, non-finite class. 2 plus v1 to infinity. Do we have the money to buy that car? To buy that car, non-finite class. Do we have finite class? We were not able to get away until now. To get away, non-finite class, we were not able to. Having read the book, having plus v3, non-finite class. And I returned finite class. Jumping on is horse, jumping, ఇంగు ఫామ్ జరండ్ కాదు, జస్ట్ ఇంగు ఫామ్, నాన్ ఫైనైట్ క్లాస్ లేదా ఫ్రేజ్. నెక్స్ట్, ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్. ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్, కాబట్టి ఇది ఏమవుతుంది, ఫైనైట్ క్లాస్. ఇంతే ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్. ఓకేనా? అబ్జర్వ్ చేయండి, బాగా చూడండి, ఎంజాయ్ చేయండి. Subscribe to our YouTube channel for more videos on different topics on grammar. Okay now friends, right? We'll talk about next types of classes maybe in the future. Classes is not over. Okay, see you guys.